హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. మీరు ఇప్పటివరకు ఈ వెబ్ సీరీస్ చూడకపోయినట్లయితే ఫస్ట్ 10 ఎపిసోడ్స్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్‌లో త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను చూడండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌ని సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మన ఛానల్‌లో జాయిన్ అవ్వి ఎక్స్‌ప్లెయిన్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్‌లో యాడ్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ మొదలవగానే రోజ్‌వెల్ట్ అసైలంలోకి రాత్రిపూట ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వెళ్తారు. అందులో ఒకడు డానియల్, ఇంకొకడు వాల్టర్. ఈ రోజ్‌వెల్ట్ అసైలం ఒకప్పుడు పిచ్చాసుపత్రి అన్నమాట. అనుకోని సంఘటన ఏదో జరిగి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇప్పుడు ఆ అసైలం ఖాళీగా ఉంటుంది. అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిన ఆ ప్రదేశంలో పిల్లలు రాత్రుళ్ళు దొంగతనంగా వెళ్తున్నారని వాళ్ళను పట్టుకోవడానికి డానియల్ అండ్ వాల్టర్ వెళ్తారు. డానియల్ వాల్టర్‌తో ఈ అసైలంలో రాత్రి ఉన్నవాడికి ఇక్కడి ఆత్మలు పిచ్చి పట్టేలా చేస్తాయని చెప్తుంటాడు. ఈలోపే వీళ్ళిద్దరూ ఆ అసైలంలోకి వెళ్లి పిల్లల్ని విడివిడిగా వెతుకుతుంటారు. డానియల్‌కి అక్కడున్న ఒక రూమ్‌లో దాక్కున్న పిల్లలు దొరికేస్తారు. బట్ వాల్టర్ బాయిలర్ రూమ్ పక్కనే ఉన్న ఇంకొక రూమ్‌లో దెయ్యాలకు దొరికేస్తాడు. వాల్టర్ వెళ్ళిన రూమ్‌లో చాలా చీకటిగా ఉంటుంది. సడన్‌గా వాల్టర్ తీసుకెళ్లిన టార్చ్ లైట్ ఆగిపోతుంది. అప్పుడే వాల్టర్‌ను ఆ దెయ్యాలు ఆవహిస్తాయి. కట్ చేస్తే డానియల్ ఆ పిల్లల్ని పంపేసి వాల్టర్‌ని పిలుస్తుంటాడు. ఫస్ట్ 2 సార్లు రెస్పాండ్ అవ్వడు. బట్ మూడోసారి సడన్‌గా వెనక నుంచుంటాడు. డానియల్ వాల్టర్‌ని లోపల ఇంకేమైనా చూసావా అని అడిగితే ఏమీ లేదని చెప్తాడు. బట్ అప్పుడే వాల్టర్ ముక్కులో నుండి బ్లడ్ వస్తుంటుంది. వాల్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య అంతకు ముందు జరిగిన గొడవ గురించి సారీ చెప్తుంటుంది. బట్ వాల్టర్ ఆమె మాటలు పట్టించుకోడు. వాల్టర్‌ని ఆవహించిన ఆత్మ అతనిలోని నెగెటివ్ థాట్స్‌ని, ద్వేషాన్ని, కోపాన్ని ప్రేరేపించి అతని భార్యను షూట్ చేసి చంపేలా చేస్తుంది. ఆ తర్వాత వాల్టర్ కూడా తనని తాను షూట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ వాళ్ళ నాన్న కోసం తెలిసిన వాళ్ళకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తుంటారు. శామ్ వాళ్ళ నాన్నను వెతకడంలో విసుగు చెందుతాడు. డీన్‌తో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తాడు. కానీ డీన్‌కు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టేలోపు డీన్ సెల్‌కి మెసేజ్ వస్తుంది. అందులో కోఆర్డినేట్స్ ఉంటాయి. ఈ లొకేషన్ పెట్టింది వీళ్ళ నాన్న అని తెలిసి శామ్‌కు ఇంకా చిరాకేస్తుంది. బట్ డీన్ ఆ లొకేషన్‌ని ల్యాప్‌టాప్‌లో చూస్తే అది రోజ్‌వెల్ట్ అసైలం. అప్పుడే డీన్ పోలీస్ ఆఫీసర్ వాల్టర్ సూసైడ్ గురించి కూడా తెలుసుకొని ఈ చావు వెనకాల ఈవిల్ స్పిరిట్ హస్తం ఉందేమో అని కనుక్కోవడానికి బయలుదేరతారు. ఆ రాత్రి బార్‌లో డానియల్ కూర్చొని ఉంటే డీన్ లాయర్‌ని అని చెప్పుకుంటూ క్వెషన్స్ అడుగుతుంటాడు. ఈలోపు శామ్ వెళ్లి డీన్‌ని బెదిరించి పంపించేస్తాడు. డానియల్‌ని మచ్చిక చేసుకొని తనకు కావాల్సిన సమాధానాలు రాబట్టుకొని బార్‌లోంచి బయటకొచ్చేస్తాడు. డీన్ శామ్‌తో డానియల్ ఏం చెప్పాడని అడిగితే సాధారణంగా వాల్టర్ మంచివాడని, సూసైడ్ చేసుకునేంత పెద్ద బాధలు, గొడవలు అతనికేమీ లేవని చెప్పాడని చెప్తాడు. అసైలం గురించి అయితే అతను చాలానే చెప్పాడని చెప్తాడు. వీళ్ళిద్దరూ అక్కడి నుండి అసైలంకి వెళ్తారు. అసైలంలోని సౌత్ వింగ్‌కు సంబంధించిన సమాచారం డీన్ వాళ్ళ నాన్న జర్నల్‌లో ఉంటుంది. 1972లో సౌత్ వింగ్‌లోకి ముగ్గురు పిల్లలు దొంగతనంగా వెళ్లి ఒకడు బతికి బట్టకట్టాడు. ఆ ముగ్గురిలో ఇంకొకడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తించి నిప్పు అంటించినట్టు ఆ జర్నల్‌లో ఉంటుంది. వీళ్ళు చూసినప్పుడు ఆ సౌత్ వింగ్ డోర్‌కి సంకెళ్ళు వేసి లాక్ వేసి ఉంటుంది. అప్పుడు డీన్‌కు ఈ తాళం బయట నుండి ఎవరూ వెళ్ళకుండానా లేక లోపల నుండి ఏది బయటికి రాకుండానా అనే డౌట్ వస్తుంది. వీళ్ళిద్దరూ దెయ్యాల రీడింగ్ చూపించే ఈఎంపీ మీటర్స్ పట్టుకొని అన్ని గదులు తిరుగుతుంటారు. అందులోని ఒక గది రోగుల మీద ప్రయోగాలు జరిపే గదిలా అనిపిస్తుంది. ఆ గదిలో టేబుల్‌పై నేమ్ బోర్డ్ ఒకటి డీన్‌కు కనిపిస్తుంది. ఆ బోర్డుపై శాంఫోర్డ్ ఎలికాట్ అని రాసుంటుంది. అది చూసి వీళ్ళిద్దరూ ఈ సౌత్ వింగ్‌కు ఏమైందో తెలియాలంటే ఈ శాంఫోర్డ్ ఎలికాట్ ఎవరో తెలుసుకోవాలని బయలుదేరతారు. కట్ చేస్తే శామ్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్తాడు. అక్కడ డాక్టర్ జేమ్స్ ఎలికాట్ అంటే శాంఫోర్డ్ ఎలికాట్ కొడుకు. శామ్ డాక్టర్ దగ్గర నైస్‌గా ఇన్ఫర్మేషన్ లాగేద్దాం అనుకుంటాడు. బట్ జేమ్స్ శామ్ ఉద్దేశం కనిపెట్టి శామ్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడు. చివరికి వీళ్ళిద్దరూ నీకు కావాల్సింది నేను చెప్తాను, నాకు కావాల్సింది నువ్వు చెప్పు అనే డీలింగ్‌కి వస్తారు. డాక్టర్ జేమ్స్ ఎలికాట్ చెప్పిన దాని ప్రకారం ఆ అసైలంలో చాలా మంది పిచ్చివారు ఉండేవారు. అందులో కొంతమంది హంతకులు కూడా. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది శవాలు కూడా దొరకలేదట. అందులో వాళ్ళ నాన్న శాంఫర్డ్ ఎలికాట్ కూడా ఉన్నట్లు చెప్పాడని శామ్ డీన్‌తో అంటాడు. డీన్‌కు విషయం అర్థమవుతుంది. ఏ శవాలైతే పోలీసులకు కూడా దొరకలేదో ఆ శవాల్లో ఆత్మలు ఈవిల్‌గా మారి ఉంటాయని గ్రహించి ఆ దొరకని శవాలు వెతకడానికి శామ్ అండ్ డీన్ అసైలంకి బయలుదేరతారు. వీళ్ళు అక్కడికి వెళ్ళకముందే ఇద్దరు లవర్స్ నైట్ ఎక్సైట్‌మెంట్‌గా గడుపుదామని ఆ అసైలంకి వెళ్తారు. బట్ అనుకోకుండా వీళ్ళిద్దరూ దారి తప్పిపోతారు. శామ్ అండ్ డీన్‌కి ముందుగా కేట్ కనబడుతుంది.
కేట్ భయంతో దాక్కొని ఉంటుంది. ఇంకో పక్క గెవిన్ అక్కడ ఉండే ఆడ ఆత్మను చూసి కేట్ అనుకొని దానికి ముద్దు పెట్టేస్తాడు. అది కేట్ కాదని తెలుసుకొని జడుసుకుంటాడు. ఇక్కడ కేట్ శామ్ అండ్ డీన్‌ని తన బాయ్ ఫ్రెండ్‌ని కనిపెట్టమని అడుగుతుంది. అందుకు వీళ్ళు కూడా ఒప్పుకొని డీన్, కేట్ ఇద్దరు శామ్ ఇంకో పక్క సెపరేట్ అవ్వి గెవిన్‌ని వెతుకుతుంటారు. అలా వెతుకుతుండగా శామ్‌కు గెవిన్ కనిపిస్తాడు. తనకు ఎదురైన గోస్ట్ గురించి గెవిన్ శామ్‌కు చెప్తాడు. ఇక్కడ కేట్ అండ్ డీన్ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక దెయ్యం కేట్‌ని పట్టుకుని రూమ్‌లోకి లాగేసి డోర్ వేసేస్తుంది. డీన్ ఎంత ప్రయత్నించినా ఆ రూమ్ డోర్ తెరవలేకపోతాడు. ఇంతలో గెవిన్ అండ్ శామ్ కూడా వస్తారు. రూమ్ లోపల కేట్ అరిచి గోల చేస్తుంటుంది. సడన్‌గా ఆమె రూమ్‌లో ఉండే ఆత్మ ఆమె దగ్గరకు వచ్చి చెవిలో 137 అని చిన్నగా చెప్పి మాయమైపోతుంది. ఆ తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. కేట్ బయటకు వచ్చాక ఆత్మ తన చెవిలో 137 అని చెప్పినట్టు శామ్ అండ్ డీన్‌లతో చెప్తుంది. అది ఒక రూమ్ నంబర్. శామ్ అండ్ డీన్‌లకు అక్కడ ఉండే ఆత్మలు తమతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయని అర్థం చేసుకొని కేట్ అండ్ గెవిన్‌లను బయటకు పంపడానికి తీసుకెళ్తారు. అప్పుడు బయటకు వెళ్ళే తలుపులు మూసుకొని ఎంతకు తెరుచుకోవు. అప్పుడు వీళ్ళకు అక్కడ ఉండే పవర్‌ఫుల్ స్పిరిట్‌కు వీళ్ళు బయటకు వెళ్ళడం ఇష్టం లేదని విషయం తెలుస్తుంది. ఇక్కడ డీన్ 137 రూమ్‌లో క్లూస్ కోసం వెతుకుతుంటాడు. కొద్దిసేపటికి శామ్‌కి డీన్ నుండి కాల్ వస్తుంది. డీన్ ఆపదలో ఉన్నాడేమో అని శామ్ కేట్ అండ్ గెవిన్‌లకు షాట్‌గన్ ఇచ్చి డీన్ దగ్గరకు వెళ్తాడు. అలా కొద్దిసేపటికి క్యాట్ అండ్ గెవిన్‌లు కూర్చొని ఉండగా డీన్ వస్తాడు. డీన్ శామ్ గురించి వీళ్ళను అడిగితే నువ్వు ఫోన్ చేశావనే నీ దగ్గరకు వచ్చాడని కేట్ అంటుంది. వెంటనే డీన్ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి శామ్‌ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆఖరికి శామ్ కనబడతాడు. డీన్ రూమ్ నెంబర్ 137లో తాను చూసిన ఫైల్స్‌లో తెలుసుకున్న విషయాన్ని శామ్‌కు చెప్తాడు. డాక్టర్ ఎల్లికాట్ అసైలంలో ఉండే రోగుల మీద కొన్ని వింత ప్రయోగాలు చేశాడని, అందుకనే ఆ రోగులు అతని మీద తిరగబడ్డారని చెప్తాడు. బట్ శామ్ తప్పు రోగులదే కదా అని అంటుంటాడు. డీన్ డాక్టర్ ఎల్లికాట్ రోగుల కోపాన్ని పూర్తిగా తీసేయాలని కొన్ని ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళు ఇంకా కోపానికి గురై ప్రమాదకరమైన వాళ్ళలా మారారని, అందుకనే రాత్రుళ్ళు ఈ అసైలంలో గడిపిన వాళ్ళు హత్య చేసేంత ద్వేషానికి, కోపానికి గురవుతున్నారని చెప్తాడు. డీన్ డాక్టర్ ఎలికాట్ ప్రయోగాలు జరిపిన గదిని వెతుక్కుంటూ వెళ్తాడు. వెనకాలే శామ్ కూడా వెళ్తాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శామ్ అప్పటికే దెయ్యం చేత ఆవహించబడి ఉంటాడు. డీన్ ఆ హిడెన్ రూమ్‌ని వెతుకుతుంటే శామ్ మాత్రం తాను అప్పటి వరకు అక్కడే ఉన్నా తనకు ఎలాంటి రూమ్ కనబడలేదంటాడు. చివరికి డీన్‌ను ఆపడానికి షాట్‌గన్‌తో కాలుద్దామని ఫిక్స్ అవుతాడు. డీన్ అది గమనించి అది రాక్ సాల్ట్‌తో నిండింది. దానివల్ల తనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వదనగానే శామ్ షూట్ చేసేస్తాడు. ఆ దెబ్బకి వెళ్లి హిడెన్ రూమ్‌లో పడతాడు. ఇక్కడ శామ్ పూర్తిగా ద్వేషం అండ్ కోపం అనే ఎమోషన్స్‌తో నిండిపోయి డీన్‌ని చంపాలనుకుంటాడు. కానీ డీన్ తెలివిగా శామ్‌ను కొట్టి పడుకోబెట్టి దీనంతటికీ కారణమైన డాక్టర్ ఎలికాట్ మృతదేహాన్ని కనిపెడతాడు. దాన్ని కాల్చడానికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత డాక్టర్ ఎలికాట్ ఆత్మ డీన్‌పై దాడి చేస్తుంది. ఎలా ఒకలా అది దాడి చేస్తుండగానే లైటర్ వెలిగించి ఆ శవాన్ని కాల్చేస్తాడు. దీంతో డాక్టర్ ఎలికాట్ ఆత్మ అంతమైపోతుంది. శామ్‌ను పట్టిన దెయ్యం కూడా వదిలిపోతుంది. కట్ చేస్తే శామ్ అండ్ డీన్‌లతో పాటు కేట్ అండ్ గెవిన్‌లు కూడా క్షేమంగా అసైలంలోంచి బయటపడతారు. శామ్ అండ్ డీన్ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఒక కాల్ వస్తుంది. శామ్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తే అది చేసింది వాళ్ళ నాన్న అని తెలుస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ 10th ఎపిసోడ్ అసైలం స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.